మీ పేరేంటండి? నాగరాజు. నాగరాజు. నాగరాజు గారు, ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆక్రమించి కట్టిన వాళ్ళు ఎన్ని కూడా కూల్చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు, హైడ్రా, రంగనాథ్ గారు. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఇది ఇప్పటికైనా సరే తెలుసుకున్నారనిపిస్తుంది అంతే. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడన్నా సరే స్టార్ట్ చేశారు, బట్ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. దిస్ ఓన్లీ ది బిగినింగ్. ఇంకా చాలా ఉన్నాయి. అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఆక్రమిత స్థలంలో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ కట్టి ఉన్నాయి అనుకోండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దాన్ని ఏం చేయమంటారు? ఏం చేస్తారండి, ఆటోమేటిక్ గా ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయాలి, లేదు రెంటల్ బిల్డింగ్స్ లో కన్నా షిఫ్ట్ చేయాలి, తప్పదు. కానీ ఆ బిల్డింగ్స్ అయితే తీసేయాలి, ఆల్టర్నేటివ్ చూపించాలి. ఫీజు అయితే లక్షల్లో తీసుకున్నారు కదా, వేరే ఆల్టర్నేటివ్ చూపించాలి వాళ్ళు. బిల్డింగ్ అందులో ఉంది కాబట్టి ఇంకొక పర్పస్ చూపించి ఉంచడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా సరే కూల్చేయమంటున్నారు. కూల్చేయమంటే ఫస్ట్ వెకేట్ చేయండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఛానల్ చూపించండి. ఐదర్ గవర్నమెంట్ లో అన్న ప్రొవిజన్ ప్రొవైడ్ చేయాలి, లేదు వాళ్ళు తీసుకున్న ఫీజులు ఉన్నాయి కాబట్టి రెంటల్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయండి ప్రెమిసెస్. మీ పేరండి? వేణుగోపాల్ అండి. ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్స్ అంటే చెరువులు ఆక్రమించుకున్న వాటిని కూల్చేస్తున్నారండి, మీకు ఏమనిపిస్తుంది? అది కరెక్టేనండి. కరెక్ట్ గా అంటే ఇప్పటి వరకు మనకి కూల్చకపోతే మనం చాలా సార్లు వర్షాకాలం వచ్చినప్పుడల్లా చూస్తాం. ఇప్పుడు నిజాంపేట రోడ్లన్నీ మనం చూస్తే ఎన్నో అపార్ట్మెంట్లు మునిగిపోయి కార్లన్నీ రిపేర్లు వచ్చేసి, అలాగే కుకట్పల్లి ఏరియా సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా మునిగిపోతుంది. ఇలాగే వదిలేసి ఇప్పుడు ఈ కబ్జాలు ఇంకా ఎక్కువైపోయినాయి. అంటే లాస్ట్ 5 years 10 years లో ఆయన కబ్జాలు ఇవన్నీ చూసుకుంటే ఇవి ఎక్కువైపోయి కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయంటే కనుక మరో చెన్నై అవుతుంది మన హైదరాబాద్. అక్కడ వరకైతే మనం గ్యారంటీ చెప్పగలం. ఈయన చేసిన పని కరెక్ట్. అలా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రేవంత్ రెడ్డి గారు డేరింగ్ సీఎం అని మేము అనుకుంటున్నాం. అంటే దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇబ్బంది ఏర్పడుతుంది అంటారు? ఒక మంచి పని చేస్తే ఇబ్బందులు అనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి. వాటిని ఎలా అధిగమించగలడో ఆయన చేయగలరని మేము అనుకుంటున్నాం. చూడండి, హైదరాబాద్ లో బిల్డింగ్లే కొట్టేస్తున్నారండి, మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఇది ఒక మంచి పని అనిపిస్తుంది. ఏదైతే ఈ వాటర్ యొక్క సౌకర్యము కలగడానికి ఇప్పుడు ఈ నదులలో ఏవైతే అన్అఫిషియల్ గా కట్టుకున్నారో అవి కూలగొట్టడం మంచిదండి. దాని గురించి ప్రభుత్వం ఏదైతే స్టెప్ తీసుకుంటుందో అది మంచి స్టెప్. హైడ్రా అన్నది ఒక మంచి సౌకర్యం పబ్లిక్ గురించి. అది ఏదైనా కక్షపూర్తి చర్యలు అంటారా, లేదంటే రాజకీయంగా కానీ అలా అలా అనిపిస్తుందా, అది ఏమనిపిస్తుంది మీకు? ఈ కక్షపూర్తి చర్యలు అంటే వాళ్ళు చేసినట్టు మేము చేస్తాం, మేము చేసినట్టు వాళ్ళు చేస్తున్నారు అని గవర్నమెంట్ మారింది అన్నప్పుడల్లా ఇదేదో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇది ఏదైతే వాళ్ళు తీసుకున్నారో డిసిషన్, ఇది ఒక మంచి డిసిషన్ అనుకుంటున్నాను. అయితే మీ పేరు ఏంటండి? మహేష్ అండి నా పేరు. మహేష్ గారు, ఒకవేళ అక్కడ కాలేజీ ఉందనుకోండి, అంటే ఈ చెరువు పక్కన కాలేజీ కట్టేసారు ఆక్యుపై చేసుకుని, మరి కాలేజీలు ఏం చేద్దాం అంటారు? కాలేజీని కూల్చేయమంటారా? కాలేజీలు కూడా అన్అఫిషియల్ గా ఏదైతే అది లేని పర్మిషన్ లేని వాళ్ళు ఏదైతే కట్టుకున్నారో అది కూడా అన్నిటితో పాటు అది కూడా కూల్చోవాల్సిందేనండి. మీ పేరేంటండి? రాంబాబు. ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? అవినీతి వల్ల ఎంత కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు నాగార్జున కబ్జాలో అన్ని కబ్జాలు చేసేస్తున్నారు, లేనివాడికి ఏమీ లేకుండా పోతుంది. అది అంటే మరి రేవంత్ రెడ్డి మీ వ్యతిరేకత వస్తుంది, రేవంత్ రెడ్డి గారి బ్యాడ్ నేమ్ వస్తుందా, చెడ్డ పేరు ఏమైనా రావడానికి అవకాశం ఉందా? లేదండి, బాగానే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, కష్టపడి పైకి వచ్చాడు. ఒక కనుగోలు అందరూ వెళ్ళిపోయినా సరే బాగా చేస్తున్నాడు. ఇప్పటికైతే బాగా చేస్తున్నాడు. తర్వాత అయితే మనం ఇప్పుడైతే బాగుంది, ఇప్పుడైతే బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా చెరువులు ఏమైనా బిల్డింగ్లు ఇప్పుడు నాగార్జున గారు వీళ్ళందరూ కూడా కొట్టేశారండి, ఒకవేళ ఆ బిల్డింగ్ లో కాలేజీలు ఉన్నాయనుకోండి, ఏదైనా ఎవరికైనా కాలేజీలు కానీ ఏం చేస్తాడు? కాలేజీలు కూల్చుదామా వద్దా? కాలేజీలు మరి కాలేజీలు ఉన్న వాళ్ళు మళ్ళీ బాధపడతారు కదా, అది అలా ఉంచేస్తే బెటర్. ఈ పరగొట్టేసిన కాలేజీ వాళ్ళు కాలేజీ చేసే వాళ్ళు అలా ఉండిపోతే బెటర్ అనిపిస్తుంది. ఆ పరగొట్టకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. అది కాలేజీల వరకు పడగొట్టినా పర్లేదు కానీ కాలేజీ వరకు ఉండితే బాగుంటుంది. మరి దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నందుకు అట్లా ఉండిచేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇంకేం చేయాలని కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి అయితే 2500 వేస్తానన్నాడు, ఇంకా అది వేయలేదు. కానీ కొన్ని పనులు బాగానే చేస్తున్నాడు. చాలా పనుల వరకు ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నాడు, అది 5 ఏళ్ళ వరకు గ్యారంటీ అంట. మీ పేరండి? సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు మీరు? ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. సార్, ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారండి, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా చేస్తున్నారు, గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటుంది.
ఓకే. ఎప్పుడో జరగాల్సింది 10 years బ్యాక్, ఇప్పుడు లేట్ అవుతుంది. అంటే మా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు, ఇంకా రాజకీయ నాయకులు బిల్డింగ్లు కొట్టేశారండి. అంటే వాళ్ళు ఆ చెరువులు ఆక్యుపై చేస్తున్నారంట. ఒకవేళ అదే పరిస్థితి కాలేజీలకు ఉందనుకోండి, కాలేజీలు కానీ ఏదన్నా స్కూల్స్ కానీ చెరువులు ఆక్యుపై చేసుకుంటే అది కొట్టాలా వద్దా? ఏదైనా తీసేయాల్సింది, ఏదైనా తీసేయాల్సింది. అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఒక సిగ్నల్ ఇచ్చింది, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము లెక్క చేయమనేసి, మిగతా వాళ్ళు కూడా బాగుంటుంది. అది మంచి యాక్షన్ అది. ఎందుకంటే కంపల్సరీ ల్యాండ్ చెరువులు తీసుకోవడం చాలా కష్టం. దానివల్ల ఇప్పుడు రైన్ పడిన మన డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రావడం దానివల్లే. కాబట్టి కంపల్సరీగా దాని మీద యాక్షన్ అయితే జరగాలి. గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటుంది, అలాగే ప్రొలాంగ్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా అంటే ఈయనకి ఏమైనా కక్షపూర్తి చర్యలు కానీ రాజకీయ కక్షలు తీర్చుకున్నాడు అంటారా? అట్లా ఏం లేదు. ఏ గవర్నమెంట్ చేయాల్సిన పని అంతే. ఆయన ఒకటైనా మనం అనట్లేదు, ఎవరైనా చేయాల్సిన పని. కరెక్ట్, అది కరెక్ట్ యాక్షన్ అది. అంటే ఆయన మీద వ్యతిరేకత ఏమైనా వస్తుంటారా? వ్యతిరేకత కానీ ఆయన మీద కోపం కానీ ప్రజలకి ఉంటుంది. ఎవరైతే చేశారో వాళ్ళకు ఉంటుంది. కానీ తప్ప కొన్ని భరించాలి, భరిస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా భరిస్తే జనాలకు బాగుంటుంది కోసం కదా. ఆయన పర్సనల్ గా ఏం చేయట్లేదు కదా. ఆయన కూడా ఆయన ఎవరిని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ చేయట్లేదు, వాళ్ళని ఎవరిని కూడా చూడట్లేదు కదా. మంచిదే, మంచి పాయింట్. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి హైదరాబాద్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు రాబోయే వాళ్ళకి కాంగ్రెస్ కి ఏమైనా అవకాశం ఉందంటారా? వస్తుంది సార్, ఆటోమేటిక్. జనాలకు మంచి చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. జనాలు ఎప్పుడైతే 60-70% మంచి తగ్గుతుందో ఆటోమేటిక్ వస్తుంది, కంపల్సరీ ఉంటుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ మీకు భవిష్యత్తు గురించి మనం దాని గురించి ఎవరి పార్టీ వాళ్ళది. ఆయన కూడా చేశాడు, మంచి చేశాడు. కేసీఆర్ గారు మనం ఏం తప్పుపడలేదు, మంచిగా చేశారు. కాకపోతే కొంచెం జనాలు అంటే ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఛానల్ సరిగ్గా చూడడం వల్ల జరిగింది. కానీ కేసీఆర్ గారు కూడా మంచి గుడ్ పర్సన్, ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటాం. ఇలాగే కావాలి, స్ట్రిక్ట్ గా జరగాలి. ఇంప్లిమెంటేషన్ కూడా స్ట్రిక్ట్ గా జరగాలి. ప్లస్ మన రాజస్థాన్ జరిగినట్టుగా గర్ల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇమ్మీడియట్ యాక్షన్ జరగాలి. ఎవరికైనా జరిగినప్పుడు జరిగితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అయితే ఇక మత్తు పదార్థాలు, డ్రగ్స్, దానిపై మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉందంటారు? బాగుంది. ఆయన కూడా స్టార్టింగ్ చేశారు దాన్ని. దాంట్లో కూడా ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేయకూడదు. సినీ ఫీల్డ్ కానీ, యూత్ కానీ, ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలలో, ఎక్కువ కాలేజీలలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అవి ఎవరి మిస్టేక్ అంటే గవర్నమెంట్, పొలిటీషియన్లు, తర్వాత వచ్చేసి ఎవరు మన వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా ఉంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. అంటే రెడీ చేయాలి. ఎందుకంటే యూత్ నాశనం అయిపోతే దేశం పనికిరాదు. అది కంపల్సరీ యూత్ నువ్వు చేయాలంటే కంపల్సరీ. ఇప్పుడు అందరూ స్కూల్ లెవెల్ పిల్లలు కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. 8th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళందరూ కంట్రోల్ కావాలంటే కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళకి ఆ ఫ్రీనెస్ ఇవ్వాలి. గవర్నమెంట్ పోలీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకేం కోరుకుంటున్నారు మీరు? బాగుంది సార్, ఇలాగే ఉండమని కోరుకుంటున్నాం. ఇలాగే ఉండండి, మళ్ళీ వేరే వాటికి బెండ్ కాకండి, వేరే వాటికి చిన్న చిన్న వాటికి బెండ్ కాకండి. ఏం కాదు, వర్కౌట్ అవుతుంది. మీ పేరేంటండి? శ్రీనివాసరావు అండి, ఏ ఊరు మీది? విజయవాడ. విజయవాడ. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు మీరు. హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారండి, అంటే చెరువులు ఆక్యుపేషన్ బిల్డింగ్లు కొడతారు. మీకు ఏమనిపిస్తుంది? మంచి పని చేస్తానని అనుకున్నారు రేవంత్ రెడ్డి, మంచి పని చేస్తానని అనుకుంటున్నాం.